నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో పరిస్థితులను పరిశీలిస్తే ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతపైనే అనుమానం వస్తోందని న్యాయవాది ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ కేసులో కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి యథేచ్ఛగా తిరుగుతుంటే నిందారోపణలు భరిస్తున్న వారు మాత్రం కుటుంబాలకు దూరంగా బతకాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నర్రెడ్డి సునీత బాధితురాలు కాదని, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కూడా అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సిబిఐని ఆదేశించాలని కోరుతూ నర్రెడ్డి సునీత సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయాధికారి టి రఘురాం సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. కుటుంబ విభేదాలు, వివేక మరో పెళ్లితో పరువు పోతోందన్న గొడవ, ఆస్తిని రెండో భార్యకు, ఆమె కుమారుడికి రాసిస్తానన్న కోపం, ఆయన్ని ఏకాకిని చేయటం, తిండి పెట్టే దిక్కు లేకపోవటం, తండ్రిని గొడ్డలతో నరికానని చెప్పిన కిరాయి హంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరించటం, అతడి బెయిల్ను వ్యతిరేకించకపోవటం, అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నా మిన్నకుండటం, ఇవన్నీ గమనిస్తే కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్లకు కూడా సునీతపై అనుమానం వస్తుందని చెప్పారు. కానీ సిబిఐ ఆ దిశగా విచారణ జరపలేదన్నారు. ఆమె చెప్పిన మేరకు నిరాధార నిందలు మోపి మరికొందరిని నిందితులుగా చేర్చేలా దర్యాప్తు మరింత లోతుగా చేసేలా ఆదేశించాలని పిటిషన్ వేయటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అనంతరం విచారణ న్యాయస్థానం నేటికి అనగా మంగళవారానికి వాయిదా వేసింది. కుటుంబాలకు దూరంగా ఎన్నాళ్లు అని చెప్పి కరుడు గట్టిన కిరాయి నరహంతకుడు దస్తగిరి స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటే నిందమోపబడిన వారు స్వగ్రామానికి దూరంగా హైదరాబాద్లో ఉంటూ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. వివేక హత్య జరిగి వచ్చే మార్చి నాటికి 7 ఏళ్లు. ఈ కేసు ఇంకా ఎన్నాళ్లు కొనసాగాలి? 2023 వరకల్లా సిబిఐ ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. 2025 జనవరి వరకు సత్వర విచారణ కోరిన సునీత యూటర్న్ తీసుకొని ఇప్పుడిలా పిటిషన్ వేయటం వెనుక రాజకీయ కుట్ర ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కేసు పూర్తి కాకుండా చూడాలన్న వైఎస్ఆర్సీపీ వ్యతిరేకుల కుయుక్తులో ఆమె కూడా చేరారు. అందుకే ఆగమేఘాల మీద తన నిర్ణయాన్ని మార్చుకొని దర్యాప్తు కొనసాగించాలని పిటిషన్ వేశారు తప్ప మరో కారణం ఇక్కడ కనిపించడం లేదు. వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇద్దరు వయోవృద్ధులు. విచారణ జరిపి వారు నిర్దోషులని నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉంది అని ఉమామహేశ్వరరావు తన వాదనల్లో పేర్కొన్నారు. కొత్తగా సాక్షులు వచ్చినా, డాక్యుమెంట్ ఆధారాలు లభించినా పిటిషన్ వేయటంలో అర్థం ఉంది. కానీ ఇక్కడ కొత్తగా ఎలాంటి ఆధారం దొరకలేదు. విచిత్రంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా తప్పుగా ఉందని, మార్చాల్సిందేనని ఆమె పట్టుబడుతూ ఉండటం విడ్డూరం. ఇలా ఆమె కోరిన వాటన్నింటికి కోర్టు అంగీకరిస్తే ఏళ్లకు ఏళ్లు గడిచినా ట్రయల్ కూడా ప్రారంభం కాదు. రోజువారీ విచారణ కోరుతూ హైకోర్టులో ఆమె వేసిన పిటిషన్ను ధర్మాసనం అనుమతిస్తే ఈ కోర్టు తదుపరి దర్యాప్తునకు అనుమతిచ్చినా నిష్ప్రయోజనం. సునీల్ యాదవ్ తనకు కోర్టు ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అందులో చాలా మొత్తం సిబిఐ రికవరీ చేయలేదు. అది రికవరీ చేయాలని మేం వాదనలు వినిపిస్తాం. కానీ సునీత దాన్ని పట్టించుకోరు. చైతన్యారెడ్డి దస్తగిరిని బెదిరించాడన్న అంశాన్ని ఆమె పేర్కొన్నారు. ఆ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటితో పాటు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ను దాచిపెట్టి ఈ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదు, కొట్టివేయండి అని ఉమామహేశ్వరరావు వాదించారు.